హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చిరంజీవి బాలకృష్ణ దాదాపుగా తమ సినిమాలను 27 సార్లు పోటీగా బరిలోకి దింపడం జరిగింది. పోటీ అంటే 15 రోజుల లోపు రిలీజ్ అయిన సినిమాలు, అంటే 2 వారాల లోపు విడుదలైన సినిమాలు మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఇలా పోటీగా రిలీజ్ చేసిన సినిమాలలో చిరంజీవికి 3 ఇండస్ట్రీ హిట్లు, బాలకృష్ణకు 2 ఇండస్ట్రీ హిట్లు నమోదు కావడం జరిగింది. యూట్యూబ్లో చాలా వీడియోలలో 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత రిలీజ్ అయిన సినిమాలు పోటీ అని, హిట్ అయిన సినిమాను ఫ్లాపు అని, ఫ్లాప్ అయిన సినిమాను హిట్టు అని తప్పు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ వీడియోలో 100% జెన్యూన్ సమాచారం ఇవ్వడం జరిగింది. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక చిరంజీవి బాలకృష్ణ మొట్టమొదటిసారిగా తలపడ్డ సంవత్సరం 1983. 1983 మార్చి 3 తారీఖున బాలకృష్ణ, ఎన్టీ రామారావు నటించిన సింహం నవ్వింది సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా ఆడింది. ఇక 8 రోజుల తర్వాత మార్చి 11న కోదండ రామరెడ్డి డైరెక్షన్లో అభిలాష సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఇక రెండోసారి తలపడ్డది 1984 జూలై 27వ తారీఖున కె విశ్వనాథ్ డైరెక్షన్లో వచ్చిన జననీ జన్మభూమి సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఈ స్టోరీ లైన్నే మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాకు వాడడం జరిగింది. ఇక 13 రోజుల తర్వాత ఆగస్టు 9 తారీఖున కోదండ రామరెడ్డి డైరెక్షన్లో ఛాలెంజ్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఇక మూడోసారి తలపడ్డది 1984 సెప్టెంబర్ 7 తారీఖున మంగమ్మ గారి మనవడు సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. ఇక 7 రోజుల గ్యాప్ తోటి సెప్టెంబర్ 14న బాపయ్య డైరెక్షన్లో చిరంజీవి ఇంటిగుట్టు సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా హిట్టుగా నిలిచింది. ఈ సినిమాలో నటనకు గాను చిరంజీవికి ఫిలింఫేర్ అవార్డు రావడం జరిగింది. ఇక నాలుగోసారి తలపడ్డది 1984 డిసెంబర్ 2 తారీఖున చిరంజీవి రుస్తుం సినిమా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద హిట్టుగా నిలిచింది. ఇక 12 రోజుల తర్వాత 1984 డిసెంబర్ 14 తారీఖున మురళీమోహన్ రావు డైరెక్షన్లో బాలకృష్ణ కథానాయకుడు సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్టుగా నిలిచింది. ఇక ఐదోసారి పోటీ పడ్డది 1985 జనవరి 11వ తారీఖున ఒకే రోజు చిరంజీవి బాలకృష్ణ తమ సినిమాలను రిలీజ్ చేయడం జరిగింది. చిరంజీవి ఏమో చట్టంతో పోరాటం సినిమా రిలీజ్ చేస్తే, బాలకృష్ణ ఆత్మబలం సినిమాను ఒకే రోజు రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో చట్టంతో పోరాటం సినిమా హిట్టుగా నిలిస్తే, బాలకృష్ణ ఆత్మబలం కథలో బలం లేకపోవడం చేత ఫ్లాప్గా నిలిచింది. ఇక ఆరోసారి పోటీ పడ్డది 1985 మార్చి 14న చిరంజీవి దొంగ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఇక 14 రోజుల తర్వాత మార్చి 28వ తారీఖున బాలకృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు కలిసి నటించిన భార్యాభర్తల బంధం సినిమా యావరేజ్గా నిలిచింది. ఇక ఏడోసారి తలపడ్డది 1985 ఏప్రిల్ 18న రాజేంద్రన్ డైరెక్షన్లో చిరంజీవి సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. ఇక 9 రోజుల తర్వాత పరచూర్ బ్రదర్స్ డైరెక్షన్లో ఏప్రిల్ 27వ తారీఖున బాలకృష్ణ భలే తమ్ముడు సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా హిట్గా నిలిచింది. ఇక 8దోసారి తలపడ్డది 1985 అక్టోబర్ 11వ తారీఖున ఎస్పి చక్రవర్తి డైరెక్షన్లో బాలకృష్ణ కత్తుల కొండయ్య సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. ఇక 12 రోజుల తర్వాత అక్టోబర్ 23వ తారీఖున కోదండ రామరెడ్డి డైరెక్షన్లో విజేత సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఇక 9దోసారి తలపడ్డది 1986 జనవరి 31న కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో చిరంజీవి కొండవీటి రాజా సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. ఇక వారం తర్వాత ఫిబ్రవరి 7వ తారీఖున ఎస్బి చక్రవర్తి డైరెక్షన్లో బాలకృష్ణ నిప్పులాంటి మనిషి సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. ఇక 10వసారి పోటీ పడ్డది మాత్రం 1986 ఫిబ్రవరి 28వ తారీఖున కోడి రామకృష్ణ డైరెక్షన్లో బాలకృష్ణ ముద్దుల కృష్ణయ్య సినిమా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. ఇక 7 రోజుల గ్యాప్ తర్వాత విజయ బాపినీడు డైరెక్షన్లో మార్చి 7 తారీఖున చిరంజీవి మగధీరుడు సినిమా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. ఇక 11వసారి తలపడ్డది 1986 అక్టోబర్ 2 తారీఖున కోదండ రామరెడ్డి డైరెక్షన్లో చిరంజీవి రాక్షసుడు సినిమా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఇక అక్టోబర్ 9 తారీఖున వారం రోజుల తర్వాత కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో బాలకృష్ణ అపూర్వ సహోదరుడు సినిమా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. ఇక 12వసారి తలపడ్డది 1987 జనవరి 9 తారీఖున కోదండ రామరెడ్డి డైరెక్షన్లో దొంగమోడు సినిమా రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. ఇక 5 రోజుల తర్వాత కోదండ రామరెడ్డి డైరెక్షన్లో జనవరి 14వ తారీఖున భార్గవరాముడు సినిమా రిలీజ్ అయి యావరేజ్గా నిలిచింది. ఇక
13వసారి తలపడ్డది 1987 జూలై 23వ తారీఖున కోదండ రామరెడ్డి డైరెక్షన్లో పసివాడి ప్రాణం చిరంజీవి సినిమా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. ఇక 8 రోజుల తర్వాత జూలై 31వ తారీఖున వై నాగేశ్వరరావు గారి డైరెక్షన్లో బాలకృష్ణ రాము సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్గా నిలిచింది. ఇక 14వసారి పోటీ పడ్డది 1988 జనవరి 14వ తారీఖున కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో చిరంజీవి మంచి దొంగ సినిమా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఒక్కరోజు తేడాతో జనవరి 15వ తారీఖున ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్లో ఇన్స్పెక్టర్ ప్రతాప్ బాలకృష్ణ సినిమా రిలీజ్ అయి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. ఇక 15వసారి 1988 ఏప్రిల్ 29న రవిరాజ పినిశెట్టి డైరెక్షన్లో యముడికి మొగుడు సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇక 13 రోజుల తర్వాత కోదండ రామరెడ్డి డైరెక్షన్లో మే 11వ తారీఖున తిరగబడ్డ తెలుగు బిడ్డ బాలకృష్ణ సినిమా రిలీజ్ అయి హిట్టుగా నిలిచింది. ఇక 16వసారి తలపడ్డది 1988 నవంబర్ 11న కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో యుద్ధభూమి సినిమా రిలీజ్ అయి హిట్టుగా నిలిచింది. ఇక 6 రోజుల గ్యాప్ తోటి నవంబర్ 17వ తారీఖున బాలకృష్ణ మురళీమోహన్ రావు డైరెక్షన్లో రాముడు భీముడు సినిమా రిలీజ్ అయి హిట్టుగా నిలిచింది. ఇక 17వసారి తలపడ్డ సంవత్సరం 1989 జూన్ 16 తారీఖున కె రాఘవేంద్రరావు రుద్రనేత్ర సినిమా రిలీజ్ అయి హిట్టుగా నిలిచింది. ఇక 13 రోజుల గ్యాప్ తర్వాత బాలకృష్ణ రవిచంద్ర డైరెక్షన్లో అశోక చక్రవర్తి సినిమా రిలీజ్ అయి ఫ్లాప్గా నిలిచింది. ఇక 18వసారి తలపడ్డ సంవత్సరం 1989 అక్టోబర్ 13న కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన బాలగోపాలుడు సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇక అదే సంవత్సరం అక్టోబర్ 27 తారీఖున 14 రోజుల తర్వాత వచ్చిన లంకేశ్వరుడు సినిమా దాసనారాయణరావు గారి డైరెక్షన్లో వచ్చిన ఈ లంకేశ్వరుడు సినిమా యావరేజ్గా నిలిచింది. ఇక 19వసారి పోటీ పడ్డ సంవత్సరం 1990 ఏప్రిల్ 25 తారీఖున కోదండ రామరెడ్డి డైరెక్షన్లో నారీ నారీ నడమర్ మురారి సినిమా రిలీజ్ అయి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇక 14 రోజుల గ్యాప్ తర్వాత మే 9 తారీఖున చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రిలీజ్ అయి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇక 20వసారి పోటీ పడ్డది 1997 జనవరి 4న ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్లో చిరంజీవి హిట్లర్ సినిమా రిలీజ్ అయి ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఇక 6 రోజుల తర్వాత శరత్ డైరెక్షన్లో జనవరి 10 తారీఖున బాలకృష్ణ పెద్దన్నయ్య సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇక 21వసారి పోటీ పడ్డది 1998 ఏప్రిల్ 9 తారీఖున బావగారు బాగున్నారా జయంత్ సి పరంజీ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇక 8 రోజుల తర్వాత వచ్చిన ఏప్రిల్ 17వ తారీఖున యువరత్న సినిమా మాత్రం ఫ్లాప్గా నిలిచింది. ఇక 22వసారి తలపడ్డది 1998 జనవరి 1 తారీఖున చిరంజీవి స్నేహం కోసం సినిమా రిలీజ్ అయి ఫ్లాప్గా నిలిచింది. ఇక 12 రోజుల తర్వాత బి గోపాల్ డైరెక్షన్లో వచ్చిన సమరసింహారెడ్డి సినిమా మాత్రం ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇక 23వసారి పోటీ పడ్డ సంవత్సరం 2000 సంవత్సరం ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్లో జనవరి 7 తారీఖున చిరంజీవి అన్నయ్య సినిమా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. జనవరి 14 తారీఖున 7 రోజుల తర్వాత వచ్చిన వంశోధారకుడు మాత్రం ఫ్లాప్గా నిలిచింది. ఇక 24సారి తలపడ్డ సంవత్సరం 2001 జనవరి 11వ తారీఖున చిరంజీవి బాలకృష్ణ తమ సినిమాలను ఒకే రోజు ఒకే నాడు రిలీజ్ చేయడం జరిగింది. బాలకృష్ణ నరసింహనాయుడుతో ముందుకొస్తే చిరంజీవి మృగరాజుతో ముందుకొచ్చాడు. కానీ బాలకృష్ణ నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్గా నిలవగా మృగరాజు సినిమా మాత్రం యావరేజ్గా నిలిచింది. ఇక 25వసారి పోటీ పడ్డది మాత్రం 2001 జూన్ 15వ తారీఖున భలేవాడివి బాసు సినిమా బాలకృష్ణ సినిమా రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. 7 రోజుల తర్వాత రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో జూన్ 22వ తారీఖున రిలీజ్ అయిన శ్రీమంజునాథ సినిమా మాత్రం హిట్టుగా నిలిచింది. ఇక 26వసారి పోటీపడ్డ సంవత్సరం మాత్రం 2004 జనవరి 14న లక్ష్మీ నరసింహ సినిమా రిలీజ్ అయి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఒక్కరోజు తేడాతోటి జనవరి 15వ తారీఖున రిలీజ్ అయిన అంజీ సినిమా మాత్రం యావరేజ్గా నిలిచింది. చిరంజీవి సినిమాలలో నాకు బాగా నచ్చిన సినిమా అంజీ సినిమా. ఈ సినిమా ఎందుకు ఆడలేదో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇక 27వసారి పోటీ పడ్డది మాత్రం 2017 జనవరి 11న చిరంజీవి ఖైదీ నెంబర్ 150తో ముందుకొచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచాడు. ఒక్కరోజు తేడాతోటి జనవరి 12వ తారీఖున బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణితో వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచాడు. ఇది క్రిష్ డైరెక్షన్లో వచ్చింది. ఇది ఫ్రెండ్స్ బాలకృష్ణ చిరంజీవి దాదాపుగా 27 సార్లు తమ సినిమాలను పోటీగా బరిలోకి దింపడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.